హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుంచె సూర్యకళ వైజాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మా గార్డెన్లో కొత్తగా వచ్చిన వెజిటేబుల్స్, ఆకుకూరలు, కూరగాయలు, అరటిపళ్ళు, పువ్వులు హార్వెస్ట్ చేసుకుందాం. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. లాస్ట్ ఇయర్ మేలో వేసినవి నాకు చాలా నెలలు వచ్చాయన్నమాట. ఆకుకూరలో, కాయగూరలో ఇలా ఆర్గానిక్గా పండించుకుని తినేవాళ్ళం మేము. మళ్ళీ వేసాము ఇప్పుడు అన్నీ కొత్తగా క్రాప్ వచ్చాయి చూడండి. ఇప్పుడు వంగ చెట్లు నేను డబ్బాల్లో వేసాను, చక్కగా చాలా కాయలు వచ్చాయి అన్నమాట. ఇవి చూడండి, మళ్ళీ వచ్చే 4-5 సార్లు కోసాను నేను, మళ్ళీ రోజు కోస్తున్నాను చూడండి. పెద్ద పెద్ద వంకాయలు, రౌండ్ వంకాయలు అనమాట. చాలా బాగా వచ్చాయి మన గార్డెన్లో ఇవైతే. ఇంతకుముందు కూడా కోసిన వీడియో పెట్టాను కదా, చాలా చాలా బాగున్నాయి అన్నమాట. కర్రీ కూడా పెట్టాను అప్పుడు. చాలా టేస్ట్గా ఉంది కర్రీ కూడా, ఎందుకంటే మనం ఆర్గానిక్గా పెంచుకుంటాం కదా, మందులు లేకుండా పెంచిన కూరగాయలు ఇవి. మనకి కొంచెం వచ్చినా చాలు, హ్యాపీగా ఉంటుంది. 4-5 కాయలు కోసుకుని కర్రీ వండుకున్నా సరిపోతుంది. రౌండ్ వంకాయలు చాలా పెద్ద పెద్దవి వచ్చాయన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. పెద్ద వంకాయలు వస్తాయి అన్నమాట ఇవన్నీ. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడు నాకు ఈ చెట్లు అయితే, నారు పట్టుకొచ్చి ఇచ్చాడు. చాలా బాగా వచ్చాయన్నమాట కాయలు అయితే. చాలాసార్లు కోసాను కాయలు, చాలా పెద్ద కాయలు వచ్చాయి. కొన్ని చిన్న కాయలే కోసేసాను, కొంచెం లేతగా ఉంటాయి అనేసి. చూసారా, ఇన్ని వంకాయలు వచ్చాయన్నమాట. మనకి కర్రీ సరిపోయినంత వంకాయలు వచ్చాయి. బాగున్నాయి కదా, చక్కగా రౌండ్గా తెల్ల వంకాయలు. రండి మళ్ళీ ఇక్కడ మనము ఆకుకూర కోసుకుందాం. ఇక్కడ చూడండి, మెంతికూర వేసాము. ఎంత చక్కగా, చాలా బాగా వచ్చిందనమాట మెంతికూర అయితే. చాలాసార్లు తీసాను ఇది కూడాను. ఇప్పుడు మళ్ళీ తీసుకుని కొంత ఫ్రెండ్స్కి ఇద్దాము. చాలా ఎక్కువే ఉంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఆకుకూర అయితే. పప్పులోకి చక్కగా ఉడికిపోతుంది అనమాట. పప్పు ఉడికిపోయిన తర్వాత అయినా కొంచెం కట్ చేసుకుని వేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది త్వరగాను. మనం ఏ మందులు వేయం కదా, చక్కగా త్వరగా ఉడికిపోతుంది. మందులు వేసింది అయితే కాడలు చాలా గట్టిగా ఉంటుంది మెంతికూర. నాకు కాడలు కూడా చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఎంత లేతగా ఉందో చూడండి. చాలా బాగుంది మెంతికూర, బాగా వచ్చింది మా గార్డెన్లో. ఇది చూడండి, మిరప చెట్టు అయితే సంవత్సరం పైనుంచి కాస్తుంది అనమాట. ఇది చాలా కాయలు వస్తున్నాయి, మంచి విత్తనం ఇది. ఎంత బ్లాక్గా వచ్చాయి చూడండి, చాలా స్ట్రాంగ్గా వచ్చాయి, బలంగా వచ్చాయి అన్నమాట మిరపకాయలు. చూడండి ఎంత బాగున్నాయో. నల్ల మిరపకాయల్లో వచ్చాయి మిరపకాయలు అయితే. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు వచ్చాయో. ఇవి కారం ఎక్కువ ఉంటాయి అన్నమాట. నల్ల మిరపకాయలు ఎప్పుడు మనకి కారం ఎక్కువ ఉంటుంది. మన బాస్కో చూడండి ఎంత చక్కగా తిరిగేస్తాను. కొత్తగా చొక్కా కొనుక్కున్నాడు, అది వేసుకుని వాడు ఇష్టం, భలే తిరుగుతున్నాడు. వాడికి భలే సూట్ అయ్యింది ఆ షర్ట్ అయితే. మెరూన్ కలరు, బ్లూ కలరు చాలా బాగుందన్నమాట. వాడికి కరెక్ట్గా సరిపోయింది. చూడండి గార్డెన్ అంతా ఎలా తిరిగేస్తున్నాడు. వాడు గార్డెన్లోకి రావడం అస్సలు ఇష్టం ఉండదు. మట్టి మట్టి కింద ఉంటుంది కదా, రోడ్డు మీద తిరుగుతాడు, కానీ గార్డెన్ అంటే అసలు ఇష్టపడ్డు. ఇది పింక్ కలర్ మందారం చూడండి, ఎంత చాలా బాగా వచ్చాయి ఫ్లవర్స్. ఈ కిందంతా నీలగోరింటాకు మొక్కలు అవి. ఇవి మందార చెట్లు. ఇప్పుడు కట్ చేయాలి, ఇంకా కట్ చేస్తే మళ్ళీ సిగురు వస్తుంది కదా, పెద్ద చెట్లు అయిపోయాయి. ఇది చూడండి ముద్ద కలర్ ఎంత బాగుందో, చాలా బాగుంది. అది రేక చాలా బాగుందన్నమాట. ముద్ద పింక్లో, పింక్ ముద్ద. ఇది వైట్ కలర్ రేక మందారం. ఇది చూడండి ఎంత బాగా ఫ్లవర్స్ వచ్చాయో. చెట్లు అయితే చాలా పెద్దవి అయిపోయాయి, ఇంకా కట్ చేయాలి ఇవి. నేను వేయడం ఏంటంటే గోడ ప్రక్కన, ప్రహరీ ప్రక్కన వేసానమాట. నాకు అందుతాయి అనేసి, పూలు అందితే కోసుకొచ్చని. ఇవన్నీ బంతి పూలు నేను వీడియో పెట్టాను కదా, చాలా బాగా వచ్చాయన్నమాట. చామంతులు చూడండి అన్నీని, ఇంకా అయిపోతున్నాయి చామంతులు కూడాను. కొన్ని బాగున్నాయి, కొన్ని ఎండిపోయాయి అన్నమాట పువ్వులు. బంతి పువ్వులు కూడా కొన్ని కోసుకుందాం.
భాస్కో చూడండి సైలెంట్గా కూర్చున్నాడు ఎందుకో. ఇక్కడ కొంచెం ఎండగా ఉందని సైలెంట్గా కూర్చున్నాడు ఎండలో. చూడండి చక్కగా చామంతులు అయితే భలే ఉన్నాయి. చిక్కుడుకాయలు ఇప్పుడు వస్తున్నాయి. టమాటా కూడా పూత వస్తుంది. చూడండి మెంతికూర ఎంత తీసాము. మిరప చెట్లు ఇక్కడ కూడా ఉన్నాయి. కొన్ని కొంచెం తక్కువ కాసాయి మిరప చెట్లు, ఎందుకో కాయలు సరిగ్గా రాలేదు. చూడండి మాకు బంతి చెట్లు చామంతి చెట్లు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. నేను బకెట్లలో పెట్టాను అనమాట. బంతి చెట్లు అయితే నేల మీద వేశాను, చామంతులు అయితే అన్నీ కవర్లో వేసి అలా బకెట్లో పెట్టేశాను. ఇవి క్యాబేజీ, పసుపు, ఇక్కడ కూడా క్యాబేజీ, ఉల్లినారు కూడా వేసాను. అప్పుడు పెట్టాను కదా వంగ మొక్కలు ఇవన్నీని. అటుప్రక్క తోటకూర కూడా వేసాము. అయిపోయింది, అన్నీ కోసేసాను. మన భాస్కో చూడండి చక్కగా వెనకాల ఫాలో అయిపోతున్నాడు. తిరిగేస్తాడు, ఎప్పుడు వెళ్ళిపోదామా పదా అంటుంటాడు అనమాట భాస్కో. చూడండి మెంతికూర ఎంత ఫ్రెష్గా ఉందో. కొత్తిమీర వేసాను, ఎందుకో రాలేదు, మళ్ళీ నెక్స్ట్ టైం వేయాలి. అరటిపళ్ళు కూడా ఒక పెడ తీసుకున్నాను. అంటే గెల కొట్టేయట్లేదు, ఒక్కొక్క పెడ తీసుకుంటున్నాం మేము. అది ముగ్గిన తర్వాత మళ్ళీ ఇంకొక పెడ తీసుకుంటున్నాం. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇవన్నీ చూపిస్తానండి. అరటిపళ్ళు పెడ ఒకటి తీసుకున్నాము. చిక్కుడు పాదులు, బరబట్టి, తోటకూర, గోంగూర అన్నీ వేసామన్నమాట. ఇప్పుడు అవన్నీ వేసి దానికి గేదెల గెత్తం ఇవన్నీ వేయించాము. చూడండి క్యాబేజీలు, కాలీఫ్లవర్, ఉల్లినారు ఇవన్నీ చక్కగా వస్తున్నాయి. ఇప్పుడు క్యాబేజీ అయితే చాలా బాగా వస్తుంది. క్యాబేజీ, కాలీఫ్లవర్ బాగా ఎదుగుతున్నాయి గార్డెన్లో. ఈ మంచుకు బాగా వస్తాయి అవి. ఇప్పుడే వేసుకోవాలన్నమాట క్యాబేజీ, కాలీఫ్లవరు. అరటిపళ్ళు అయితే చెట్టునే ముగ్గిపోయి చూడండి ఎంత బాగున్నాయో. టేస్ట్ కూడా చెట్టుని ముగ్గింది బాగుంటుంది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కట్ చేశాను అనమాట ఒక కాయ. ఫ్రెండ్స్కి కూడా ఇస్తాంలేండి. మామూలుగా నేనైతే ఒక్కొక్క పేడ కోసుకుని ఇంట్లో పెట్టుకుంటాం, ముగ్గినప్పుడల్లా తింటూ ఉంటాం అన్నమాట. మనకి ఆర్గానిక్గా పెంచుతున్నాం కదా. ఇప్పుడు అరటిపళ్ళు కూడా మందుల్లో ముంచేసి అమ్ముతున్నారు. చాలా టేస్ట్గా ఉంది అరటిపండు అయితే, చట్నీ ముగ్గింది కదా. మా ఇంటి దగ్గర నుంచి చూస్తే గార్డెన్ ఇలా కనిపిస్తుంది చూడండి. మందార చెట్లు చూడండి, ప్రహారీ పై వరకు వచ్చేసింది. వైట్ కలర్ మందారం ఇది. చామంతులు, బంతులు, కాలీఫ్లవర్, క్యాబేజీ ఎలా కనిపిస్తున్నాయి చూడండి అన్నీ. గార్డెన్ అంతా చక్కగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే. ప్రహారీ పైన తీస్తున్నాను అనమాట ఇంటి దగ్గర నుంచి. చూడండి ఇప్పుడు అన్నీ కోసుకుని నేను పైకి వచ్చాను అనమాట. ఇంట్లోకి వచ్చేసి ఇప్పుడు ఏమేమి వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేశానో ఇవన్నీ ఇప్పుడు ఇంట్లో చూపిస్తాను మీకు. అన్నీ కోసుకుని ఇదిగో చూడండి ఇక్కడ మేము ఇంట్లో పెట్టాను. చాలా హ్యాపీగా ఉంటాయి కదా ఇవి చూస్తుంటే. ఇలా ఆర్గానిక్గా పండించుకుని తిన్నవి హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి కొన్ని కోసుకున్నా మనకి హ్యాపీగా ఉంటుంది. మెంతికూర అయితే ఇలా వారానికి ఒకసారి చక్కగా మనం పప్పులో వేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా ఈజీగా వస్తుంది మెంతికూర. 1 వీక్లోనే మనకి మొలకలు వచ్చేస్తాయి. ఆకుకూరలు పెంచుకోవడంలో ఏదైనా మొదలు పెట్టాలంటే ఫస్ట్ మెంతికూర వేసుకోవాలి, ఎందుకంటే చాలా ఈజీగా పెరిగిపోతుంది అది. 10 రోజులకి ఒకసారి మనం చక్కగా తీసుకుని ఆకుకూరల పప్పులో వేసుకోవచ్చు. అంత త్వరగా వస్తాయి అన్నమాట. చాలా హెల్తీగా కూడా ఉంటుంది. దానికి ఫెర్టిలైజర్స్గా ఏమీ ఎక్కువ కూడా ఇవ్వక్కర్లేదు ఈ విధంగా చేసుకుంటే మనం. చూడండి చక్కగా చెట్టును ముగ్గిన అరటిపళ్ళు, వంకాయలు, పచ్చిమిరపకాయలు, బంతి పువ్వులు, మందార పువ్వులు, మెంతికూర అయితే అసలు ఎంత బాగుందో. చాలా హెల్తీగా వచ్చిందనమాట మెంతికూర. ఈ విధంగా మన గార్డెన్లో కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాం. హెల్తీ వెజిటేబుల్స్, ఆకుకూరలు అన్నీ ఆర్గానిక్గా పెంచుకున్నాయి. మనం ఇలా హెల్తీగా తిందాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.